ఎలా వాళ్ళని అదుపులో పెట్టడం అన్నది. సార్ సర్సందేహాలు తీవ్రం, అస్పష్టంగా బిఎల్ఓలు రాజకీయ దీని మీద చాలా తీవ్రమైంది వస్తుంది. నిన్ననే ఒరిస్సా చిన్న రాష్ట్రం కదా, వాళ్ళు దాన్ని 20 లక్షల ఓట్లు తీశారు. 20 లక్షల ఓట్లు లేవు అంటే వాళ్ళు ప్రకటించే దాంట్లో నిజంగా ఎవరికి అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, లేకపోతే మేము నిపుణులు అనుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా ఏం చేయాలి, ఎవరో వస్తారు ఏదో పేపర్ ఇస్తారో అది నీది కాదు, నీవు వెనక్కి ఇవ్వడానికి లేదు, మళ్ళీ ఆ వచ్చిన వాళ్ళకు కూడా ఏం తెలియదు. ఉదాహరణకు మీరు ఈరోజు చూడండి, జిహెచ్ఎంసీలో కాదు, హైదరాబాద్లో గవర్నమెంట్ ప్రెస్లో బైండర్లుగా ఉన్న వాళ్ళని 200 మందిని పెట్టారంట, బిఎల్ఓలుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా. వాళ్ళకి ఏమేమి ట్రైనింగ్లు కానీ నేర్పించింది కానీ ఏం లేదు, వాళ్ళు తక్కువ నేను చెప్పట్లా. ఈరోజు హిందూ పత్రికలో ప్రత్యేకించి వీళ్ళను పేర్లు మార్చి ఇంటర్వ్యూలు చేసి రాశారు. బిఎల్ఓలను, బూత్ లెవెల్ ఆఫీసర్స్గా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకే స్పష్టత లేదు. ఇంక వాళ్ళ దగ్గర తీసుకున్న ఓటర్లకు స్పష్టత సంగతి తర్వాత అన్ని పత్రికల్లో కూడా పూర్తి పేజీలు ఇలా చేయండి, ఇలా చేయొచ్చు అని ఎవరి దగ్గర చేయాలి? ఇది కాకుండా రాజకీయంగా మళ్ళీ మతాల ఓట్లు తీసేయడం, ఇదంతా చాలా అల్లకల్లోలంగా తయారైంది. సర్ర అనేది అల్లకల్లోలంగా తయారైంది. ఇక ఓట్లు పోతాయి, ఉంటాయి. ఇంకోటి ఏంటి, ఓటు పోతే మీకు పథకాలు పోతాయని ఇంకో పెద్ద ఆందోళన. ఇది పేద ప్రజలకు గుండెల్లో రాయబడుతుంది. ఓటు అంటే ఏదో ఇంకోసారైనా తెచ్చుకోవచ్చు అనుకుంటే, ఓటు పోతే ప్రభుత్వ లబ్ధిదారులుగా మీకున్న పథకాల్లో మీ పేరు మాయమైపోతుందని అలా కూడా వాళ్ళను బెదరగొట్టేస్తున్నారు. అదే కాబట్టి మేము ఇస్తాం, మా పత్రాలు తీసుకోండి అంటే మా తరఫున మేము పెట్టుకుంటాం. చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దీని మీద అన్ని పార్టీలు ఇంకొక 4 రోజులు గడువు ఆగస్టు వరకు పెంచండి. ఇది ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించే తేదీ మీరు ఆగస్టు వరకు పెంచండి అని కనీసం 4-5 పార్టీలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. ప్రధాన న్యాయమూర్తిని కూడా జోక్యం చేసుకోమని లేఖ రాశాయి. ఏపీలో అయితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా ఓట్లే తీసేస్తున్నారని వాళ్ళు ప్రత్యేకించి ఒక ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో తెలంగాణలో మజ్లిస్ వాళ్ళు కూడా చేశారు. సో ఈ పరిస్థితుల్లో సర్రనే ఈ గజిబిజి చాలా భారీ ఎత్తున ఉండబోతుంది. ఈ పరిస్థితుల్లోనే పార్లమెంట్ కూడా ప్రత్యేక సమావేశాలు అవుతున్నప్పుడు కొంచెం బలం పెరిగింది కాబట్టి ఇటు డీలిమిటేషన్ బిల్లు, జమిలి ఎన్నికల బిల్లు 2 ఒకేసారి తెచ్చి ఒక దెబ్బకు 2 పిట్టల్లాగా చేసుకుంటే అయిపోతుందని ఇటు ఎన్నికల వ్యవస్థ, ఓట్ల వ్యవస్థ, సీట్ల వ్యవస్థ అన్నీ కూడా షేక్ అయిపోతున్నాయి. మరి నిజంగా న్యాయ వ్యవస్థ ఏమైనా సహాయపడుతుందా? ప్రతిపక్షాలు ఒక సరైన వ్యూహంతో దీన్ని ఆపే అవకాశం ఏమైనా ఉంటుందా, లేకపోతే బుల్డోజ్ అయిపోతుందా అన్నది మటుకు చాలా సవాల్గా ఉంది. రాజకీయ యుద్ధమే ఇప్పుడు అతిపెద్ద యుద్ధం జరుగుతుంది. ఇది రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిని కాపాడుకోవడానికి సంబంధించిన యుద్ధం ఇది.